ఇప్పటికి నేను 67,000 రూపాయలు తీసుకున్నాను సార్. ఓకే సార్, నమస్తే సార్. నా పేరు సంపత్. నేను సికింద్రాబాద్ కోర్టులో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను 1 year అయితే మీరు జాయిన్ అయ్యి నేను ఇప్పటివరకు 4,15,000 రూపాయలు తీసుకున్నాను. ఇప్పటివరకు నేను డ్యూటీ చేసుకుంటూ ఈ వర్క్ ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. దీంట్లో నా డ్యూటీలో పార్ట్ టైం వర్క్ నాది ఇప్పటివరకు. థ్యాంక్ యూ సార్. నా పేరు అనిల్ కుమార్ సార్. నేను బార్బర్ షాపు. నేను ఇందులో జాయిన్ 10 days అవుతుంది. 12,000 తీసుకున్నాను సార్. 10 daysలో 12,000. సూపర్. నా పేరు రేఖ. కిరాణా షాప్ అండి. 1 dayలా నేను ఒక 8 members జాయిన్ చేశాను. ఒక 25,000 తీసుకున్నాను. నా పేరు రాజు అండి. రసూల్పురం నుండి వచ్చి నాది 16,000 ఇన్కమ్ వచ్చింది 1 monthలో. నేను పరశురామ్ యాదవ్ అండి. అది ఎలక్ట్రికల్ షాప్ అండి. నేను ఇప్పటివరకు 60,000 తీసుకున్నాను. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను రసూల్పూర్లో ఉంటాను. నేను ఒక జర్నలిస్ట్ని. నేను 60,000 తీసుకున్నానండి. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। नमस्ते, मेरा नाम मोहम्मद मुनीर है। मैं बिज़नेस करता हूँ और वो बिज़नेस में से ये ADMS मेरे को पिछले साल सितंबर से मेरे भाई लतीफ़ सर हैं। आपको सबको हिंदी समझ में आता होगा क्योंकि मुझे तेलुगु बराबर नहीं आती, इसलिए हिंदी में बोल रहा हूँ। तो मेरे भाई इसमें इंट्रोड्यूस करें। लास्ट ईयर सितंबर से बोल रहे थे, मैं जो है ऐसी लाइट लेकर चला और जो सो फिर मुझे लगा कि हाँ मैं इतने बार बोल रहे तो इसमें जाने थोड़ा टाइम लूँगा सर, अगर आप इजाज़त दिए तो जो है ना मैं मार्च में ज्वाइन हुआ सर। मार्च में ज्वाइन होकर फिर 2-3 महीने में इसको इजी लिया। इजी मतलब मुझे मिल रहे नहीं थे मेंबर। उसके बाद जून 1 से मेरी जो रनिंग शुरू हुई, अल्हम्दुलिल्लाह मैं 60,000 ले लिया अभी। और साथ में और भी मेरे जूनियर्स को थोड़ा सपोर्ट किया, उनको 24,000 है सर। నమస్కారం సార్. నా పేరు విఠలరామ్ అండి. నవంబర్ 7th నాడు ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. 2023లో 7.5 lakhs తీసుకున్నాను. విషయం ఏంటంటే అందరూ పక్కా బిజినెస్ వ్యాపారులు మన అపోజిషన్లో ఏదైనా బట్టల షాప్ నేను పెట్టాను మీరు పెట్టాను అనుకోండి, అక్కడ కక్ష సాధింపు అనేది జరుగుతుంది. ఇక్కడ అటువంటిది ఏముంటుంది సార్. నా డౌన్ లైన్లో వైశంకర్ అని ఉన్నారు. ఆయన ఒక 10 రోజులు సర్వీస్ ఇచ్చాను. నాకంటే ముందు ఒక రోజు సీలింగ్ అచీవర్ తీసుకున్నారు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే కారణం ఎందుకంటే ఒక అప్లైనర్ చెప్పినట్టు వింటే ఇక్కడ ఏమేమి కింద వాళ్ళు కూడా వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుందని ఆ భావనతోటే చెప్తున్నాను. ఇక్కడ నాది నీది అనేది కాదు, టీమ్ అనేది టీం వర్క్ తోటి వెళ్ళిపోతుంది. కాబట్టి కింద వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసి సీలింగ్ అచీవర్ తీసుకోవచ్చు, సీనియర్ కంటే జూనియర్ కూడా తీసుకోవచ్చు అని మీకు ఒక భావనతో చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జీడి ఎల్ఎస్ స్వామి. నేను అడ్వకేట్ని. నేను ఇప్పటి వరకు 3.5 లక్షలు తీసుకున్నా. నమస్కారం అండి. నా పేరు సంపత్ కుమార్ అండి. నేను ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. నేను ఇప్పటివరకు 1,50,000 తీసుకున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. నేను రసూల్పూర్ నుంచి వచ్చాను. నేను జర్నలిస్ట్ని. నేను ఇప్పటివరకు 2.5 లక్షలు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది ఎందుకంటే మనకు ఏదానికైనా సాక్ష్యాలు కావాలంటారు కాబట్టి ఇందులో మనలో ఉన్న వాళ్ళే ఇక్కడ. మీకు నమ్మకం లేకపోతే వాళ్ళ ఏ బ్యాంక్ ఉందో బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు ఎంత వచ్చింది అనేది. ఓన్లీ మాటలు కాదు, ఇక్కడ ఉన్న వాస్తవమే నిజమే చెప్పడం మనం జరుగుతుంది. ఓకే.